హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ క్లాస్ లో క్లాసికల్ డాన్సెస్ అంటే ఏంటి అండ్ క్లాసికల్ డాన్సెస్ ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాసికల్ డాన్సెస్ అండ్ ఫోక్ డాన్సెస్ అండ్ భరతనాట్యం, కూచిపూడి గురించి మనం చాలా చక్కగా వివరించుకున్నాం అనమాట. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లెవెల్లో ప్రతి పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో రిమైనింగ్ క్లాసికల్ డాన్సెస్ గురించి చాలా క్లియర్ గా పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు ఎక్కడ బిట్ మిస్ అవ్వకుండా మీ ఎగ్జామినేషన్ లో పర్ఫెక్ట్ గా మీరు ఎగ్జామ్ రాసుకునేదానికి. ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ మన ఛానల్ ఎంకరేజ్ చేయండి. సో దట్ స్టాటిక్ జీకేకి సంబంధించిన కంటెంట్ మాక్సిమం కంటెంట్ మీకు యూట్యూబ్ లో కూడా నేను మన సైనిక జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఓకే, థ్యాంక్ యూ. సో చూడండి, మనము ఈ యొక్క క్లాసికల్ డాన్సెస్ గురించి నిన్న ఎవరైతే చూడలేదో దయచేసి ఆ పార్ట్ అయితే చూడండి, దయచేసి మిస్ అవ్వదు. సో ఈ రోజు మనము డిస్కస్ చేసుకోబోతున్న క్లాసికల్ డాన్స్ లో మోహిని అట్టం అనేది ఒక క్లాసికల్ డాన్సెస్ అండి. ఇది ఈ క్లాసికల్ డాన్స్ మనకు కేరళకు సంబంధించిన ఫార్మ్ ఆఫ్ క్లాసికల్ డాన్స్ అన్నమాట. అంటే దీని యొక్క ఆరిజినేషన్ మనకు వచ్చేసి కేరళలో ఈ యొక్క డాన్స్ ఫామ్ అనేది ఆరిజినేట్ అయ్యింది అనమాట, రైట్. సో ఈ డాన్స్ ఫామ్ లో వాట్ కైండ్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి, ఎన్ని స్టైల్స్ ఉంటాయి అండ్ ఈ డాన్స్ ఫామ్ ఆరిజినేట్ మెయిన్ రీజన్ ఏంటి అండ్ డాన్స్ ఫామ్ లో మెయిన్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరు, వీటన్నింటి గురించి తెలుసుకుందామండి, రైట్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి, లైక్ ఒక ఫీమేల్, ఒక ఉమెన్, లైక్ చాలా బ్యూటిఫుల్ గా డ్రెస్సింగ్ చేసి కాస్ట్యూమ్ వేసుకొని డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్స్ ఆఫ్ యొక్క స్టిల్స్ అనేది ఏవైతే ఉన్నాయో ఇది మోహిని అట్టం. మోహిని అంటే యాక్చువల్లీ మన శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తుతాడు అనమాట, రైట్. సో ఆ మోహిని అవతారం ఎందుకు ఎత్తుతాడు? సముద్ర మదనం చేసేటప్పుడు, అంటే చర్నింగ్ ఆఫ్ ది సీ. సో ఆ అమృతం వస్తుంది, అమృతం వచ్చినప్పుడు రాక్షసులకు అండ్ దేవతలు ఇద్దరు సముద్ర మదనం చేస్తారు కాబట్టి, బట్ రాక్షసులు వచ్చేసి అవి రాంగ్ హ్యాండ్స్ అన్నమాట, రైట్. సో వాళ్ళ చేతికి వెళ్ళకూడదు, దేవతలకు మాత్రమే ఇది ఉండాలి అనేసి మోహిని అవతారం ఎత్తి, సో ఆ రాక్షసులందరూ ఆమె వెనకబడి పరిగెత్తినట్టుగా చేసి, బట్ ఇక్కడ మన అమృతం మొత్తం దేవతలకే వచ్చేలా చేస్తుంది అనమాట. సో అది మోహిని అవతారం. ఆ డాన్స్, ఆ యొక్క మోహిని అవతారం బేస్ చేసుకుని ఇక్కడ మోహిని అట్టం అనే డాన్స్ కేరళలో ఆరిజినేట్ అయింది. ఈ విషయాన్ని మనం గమనించాలి, ఓకేనా, రైట్. అయితే చూద్దాం. మోహిని అట్టం is a classical dance from Kerala, right? So traditionally performed by a woman, right? Traditionally performed by a woman, right? ఈ విషయం మనం గుర్తుంచుకోవాలండి. అంటే ఉమెన్ అనగానే మనకు రెండు విషయాలు గుర్తుకొస్తాయి. ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా క్లాసికల్ డాన్సెస్ లో మనకు ఒకటి లాషా అనే ఒక పదం గుర్తుకొస్తుంది. లాషా నోట్ చేసుకోవాలండి, లాషా అనే ఒక పదము. తాండవ అనే ఒక పదం అన్నమాట, తాండవ అనే ఒక పదం. సార్ వాట్ ఈస్ మీన్ బై లాషా, తాండవ అంటే ఏంటి సార్ అంటే, నథింగ్ బట్ లాషా అనేది అంటే ఫీమేల్ వేసే డాన్స్ అన్నమాట, రైట్. తనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అటైర్ ఉంటుంది, రైట్. ఏదైతే ఫీమేల్స్ వేస్తారో ఆ డాన్స్ ను మనం లాషా అంటాం అనమాట. తాండవ అంటే శివతాండవం లాగా చేస్తారు, అది మాస్కులైన్ జెండర్ రిప్రజెంట్ చేస్తుంది ఒక విధంగా, రైట్. సో ఆ తాండవ డాన్స్ ఎవరైతే మేల్స్ డాన్స్లు వేస్తారో ఆ యొక్క డాన్స్ ను తాండవము అంటారు. అంటే తాండవం చేస్తున్నారంటే మేలే డాన్స్ వేస్తారు. లాషా డాన్స్, లాషము అంటే అది ఫీమేలే డాన్స్ వేస్తారు. ఈ విషయాన్ని మనం చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్స్ లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఫీమేల్, రైట్. తాండవం అంటే మేల్ వేసే డాన్స్ ను మనకు తాండవం అంటారు, లాషా అంటే ఫీమేల్ వేసే డాన్స్ ను లాషా అంటాము. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి, రైట్. అయితే ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ in the honor of the Lord Vishnu, his form as Mohini, right. మోహిని అవతారం ఎత్తినప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, శ్రీ మహావిష్ణువు గౌరవార్థంగా మోహిని అవతారం ఎత్తిన రూపంను మనం ఇక్కడ ఈ డాన్స్ ఫామ్ లో మనకు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు అనమాట, రైట్. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది లాషా స్టైల్. నేను ఇందాక చెప్పాను అనమాట, రైట్. లాషా స్టైల్ అంటేనే ఫీమేల్స్ వేస్తారు ఈ డాన్స్ ను, ఫీమేల్స్ ఈ డాన్స్ పర్ఫార్మ్ చేస్తారు. అందుకే ఇక్కడ చాలా క్లియర్ గా ఇచ్చున్నారు, ట్రెడిషనల్లీ పర్ఫార్మ్డ్ బై ఏ ఉమెన్ అనేసి, రైట్. మహిళల చేత మాత్రమే ప్రదర్శించబడుతుంది అనే కాన్సెప్ట్ ఉంది, దాన్ని లాషా అంటాము, రైట్. సో రైట్. ఇప్పుడు
లాష స్టైల్లో ఈ డాన్స్ ఫామ్ వేస్తారు. అది ఆల్రెడీ ఈ ప్రిన్సిపల్స్ కూడా నాట్య శాస్త్రము ఎవరైతే భరతముని రాస్తాడో, రైట్, ఓల్డెస్ట్ డాన్స్ ఫామ్ వచ్చేసి భరతనాట్యము ఆరిజినేట్ అవుతుంది అదే శాస్త్రం నుంచి. ఆల్ కైండ్ ఆఫ్ మాక్సిమం ఈ యొక్క క్లాసికల్ డాన్సెస్ వచ్చేసి నాట్య శాస్త్రం బేస్ చేసుకునే ప్రిన్సిపల్స్ మీదనే ఈ యొక్క డాన్స్ ఫార్మ్స్ ఆరిజినేట్ అయ్యాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నమాట. నాట్య శాస్త్రంలో మనకు నవరసాలు ఉంటాయి, రైట్. సో అభినయాలు ఉంటాయి, అంటే ఎలా మనము ఏ స్టైల్లో డాన్సులు వేయాలి, మన శరీర కదలికలు ఏ విధంగా ఉండాలి, రైట్. ముద్రలు అంటే మన హ్యాండ్స్ మూమెంట్స్ ఏ విధంగా ఉంటుంది అనేసి విల్ డిస్కస్ ఇట్ ఆన్ దిస్ క్లాస్, రైట్. సో హ్యాండ్ మూమెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఇలాంటివన్నీ మనకు నాట్య శాస్త్రంలో చాలా చక్కగా చెప్పబడింది. అండ్ ఆల్ కైండ్ ఆఫ్ క్లాసికల్ డాన్సెస్ ఆర్ maximum are taken from the maximum principles are taken from the Natya Shastra, which is written by the Bharata Muni, right? So next Natya Shastra nunchi తీసుకున్నప్పుడు okay, it includes two elements, nritya and nritya. అంటే నృత్య అంటే ప్యూర్ డాన్స్, జస్ట్ ఏ డాన్స్ అంతే. ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఎమోషన్స్, ఎటువంటి రసాలు, నవరసాలు ఏముండవు అనమాట. నృత్య అంటే నవరసాలను అక్కడ ఎమోషన్స్ ను క్యారీ చేస్తూ, ఎక్స్ప్రెషన్స్ ను క్యారీ చేస్తూ వేసే డాన్స్ నృత్య అన్నాను. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఈ విషయం గురించి. ఓకే, సో అలాంటి కైండ్ ఆఫ్ డాన్స్ అన్నమాట. ఇక్కడ నాట్య అనేది లేదు, ఈ విషయాన్ని గమనించాలి, రైట్. సో యాజ్ ఇట్ ఈస్ తెలుగులో కూడా నేను మీకు అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్. సో ఇప్పుడు ఫౌండింగ్ అండ్ డెవలప్మెంట్, ఈ డాన్స్ ఏ విధంగా ఎవరు స్థాపించారు, ఏ విధంగా డెవలప్మెంట్ అయింది అనేది ముఖ్య ఉద్దేశం మనం డిస్కస్ చేసుకోవాలి, రైట్. సో ఇక్కడ మోస్ట్ ఫేమస్ కళామండలం కళ్యాణికుట్టి అమ్మ అనేసి రికార్డెడ్ యాజ్ ది మదర్ ఆఫ్ మోహిని అట్టం డాన్స్. తన గురించి మళ్ళీ తెలుసుకుందాం, ఎవరు ఫేమస్ డాన్సర్స్ తన గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం, తనకు వచ్చిన అవార్డ్స్ గురించి కూడా తెలుసుకుందాం. బట్ రైట్ నౌ ఈమె 20వ శతాబ్దంలో ఆధునిక మోహిని అట్టాన్ని అభివృద్ధి చేసిందండి. అంటే మోహిని అట్టం 20వ శతాబ్దంలో పుట్టిందని కాదు, దట్స్ నాట్ ది పాయింట్. ఆధునిక మోహిని అట్టాన్ని అభివృద్ధి చేయడం అంటే మనం వాళ్ళని దాన్ని మళ్ళీ రివైవల్ చేయడం అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు భరతనాట్యము అంటే రుక్మిణీదేవి, అరుండాల్, లైక్ అలానే ఇక్కడ ఎవరు కళామండలం కళ్యాణికుట్టి అమ్మ అంత ఫేమస్ అనమాట, రైట్. సో ఈ డాన్స్ లో ముఖ్యంగా మనకు 4 కైండ్ ఆఫ్ డాన్స్ అంటే స్టేజెస్ ఉంటాయి అన్నమాట. వాటిని మనము అడవుస్ అంటాం, రైట్. నృత్యపు మెట్లు అంటే 4 కైండ్ ఆఫ్ ఇది స్టేజెస్. అంటే ఫస్ట్ మనము తగనమ్స్ అంటే బేసిక్ కైండ్ ఆఫ్ డాన్స్, రావడము, నమస్కారం చేయడము, దిస్ కైండ్ ఆఫ్ డాన్స్ అంటారు, ఇది తగనం అంటాం, బేసిక్ కైండ్ ఆఫ్ డాన్స్ అన్నమాట. సో నెక్స్ట్ జగనం అంటే మనం వచ్చిన తర్వాత లెఫ్ట్ రైట్ మూమెంట్ తీసుకోవడం, దాన్ని మనకు జగనం అంటాం. సైడ్ బై సైడ్ మూమెంట్ అన్నమాట, ఇవి సైడ్ బై సైడ్ మూమెంట్ మనం జగనం అంటాం. సో మోస్ట్లీ ఈ ఎగ్జామ్ లో ఇవి రావడం జరిగింది, అందుకే నేను మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, రైట్. సో ఇక దగనం అంటే ఈ రెండు కలిపి మూమెంట్స్ ఇవ్వడము, లైక్ దట్, అలాంటి కొన్ని కాన్సెప్ట్ వస్తుంది. బట్ వీటి గురించి మనకు ఎక్కువగా కంప్లీట్ గా డీటెయిల్ గా అడగలేదు, రైట్. సో సమిశ్రం అంటే మనకు ఇవన్నీ కలిపి ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్ని కలిపి మిక్స్ చేసే ఒక డాన్స్ ఫామ్ అనమాట. దీస్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ ది మోహిని అట్టం డాన్స్. మిమ్మల్ని క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చు, సార్ ఇప్పుడు మోహిని అట్టంలో ఎలాంటి కైండ్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి, లేకపోతే ఏ కైండ్ ఆఫ్ స్టేజ్ ను ఏమంటారు అనేది కూడా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి, రైట్. సో బట్ యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ సీజీఎల్ లెవెల్లో కూడా మనకు, అంటే వేరే ఏ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ లో అయినా సరే దీని అర్థాన్ని వివరించే విధంగా చాలా తక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, రైట్. సో మనం జస్ట్ తెలుసుకోవాలి ఇవి మోహిని అట్టంలో ఇలాంటి స్టేజెస్ ఉంటాయి అనేసి. ఓకే, సరే. మనము ఈ మోహిని అట్టంలో అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేసి ముద్ర, రైట్. ముద్ర అంటాం. ముద్ర అంటే ఇస్ నథింగ్ బట్, మీరు ఇక్కడ చూస్తున్నారు ఇన్ జనరల్ కామన్ గా ఆల్ కైండ్ ఆఫ్ క్లాసికల్ డాన్సెస్ లో ముద్రలు చాలా ఉంటాయి, రైట్. బట్ 24 ముద్రలు అనేది చాలా చాలా ఫేమస్ అన్నమాట. ముద్ర ఈస్ నథింగ్ బట్ మీ యొక్క హ్యాండ్ మూమెంట్ అన్నమాట, హ్యాండ్ యొక్క పొజిషన్, ఏ కైండ్ ఆఫ్ స్టైల్లో ఎలాంటి మనము హ్యాండ్ పొజిషన్ పెడతాం అనేది తెలిపే చేసేదే ముద్ర అంటాం అనమాట. లైక్ ఇది పాటక ముద్ర అనేది ఒకటి, రైట్. ముద్రాఖ్య అని ఒకటి, కటక ముద్ర అనేసి ఒకటి, అంటే డిఫరెంట్ ముద్రలు అనమాట, రైట్. ఆ యొక్క ప్లేలో
ఇలాంటి కైండ్ ఆఫ్ ముద్రలు అన్ని పర్ఫార్మ్ చేయబడతాయి అకార్డింగ్ టు ద కండిషన్. ఓకే, సో ముద్ర ఈజ్ నథింగ్ బట్ యువర్ హ్యాండ్ మూమెంట్, హ్యాండ్ స్టైల్ ఏ విధంగా పెడతావు నీ డాన్స్ తో పాటు సింగ్ చేస్తూ అనేది ముద్ర అనమాట. రైట్, సో యాజ్ ఇట్ ఈస్ మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు. అయితే ఈ హిస్టారికల్ రెఫరెన్సెస్ గురించి మనం తీసుకుంటే ఇది 17th సెంచరీకి ఆల్మోస్ట్ మొట్టమొదటి ప్రస్తావన వచ్చేసి 17th సెంచరీలో రైట్ వ్యవహారమాల అనేసి ఒక ఇది అంటే బుక్ రాయబడడం జరుగుతుంది. ఆ బుక్ రాసింది ఎవరు సార్ అంటే మజమంగళం నారాయణ నంబూదిరి. మజమంగళం నారాయణ నంబూదిరి అనే ఆయన ఆ రచన ద్వారా మోహినియట్టం అనేది ఒకటి ఉంది అనేసి చెప్తాడనమాట. అంటే మోహినియట్టం వాజ్ ఆర్జినేట్ వెల్ బిఫోర్ దట్, బట్ అతను రచనలో చెప్తాడు. ఎవరు చెప్తారంటే ఎవరండి, వ్యవహారమాల అనే బుక్ లో మనకు మచమంగళం నారాయణ నంబూదిరి అనే అతను రాస్తాడు, వివరిస్తాడు అన్నమాట. అయితే వీటిలో తను చెప్పడం ఏంటి, ముద్రాస్ అంటే హ్యాండ్ గెస్చర్స్ అంటారు అనమాట. బేస్డ్ ఆన్ హస్తలక్షణ దీపిక అనే ఒక కాన్సెప్ట్ బేస్ చేసుకొని 24 ముద్రలు చాలా ముఖ్యమైనవి అనేసి, వాటిల్లో పాటక ముద్ర, రైట్ కటకం ముద్ర, రైట్ ముష్టి ముద్ర, రైట్ ఇక కర్తారి ముద్ర, ఇలాంటివి కొన్ని ఫేమస్ ముద్రలు. టోటల్ గా చెప్పాలంటే 24 ముద్రలు అనేది ఉంటుంది. యు జస్ట్ నీడ్ టు నో ఈ ముద్రలు వీటిని ఈ యొక్క హ్యాండ్స్ గెస్చర్ కు సంబంధించినవి అనేది ఇంపార్టెంట్ గా మనం తెలుసుకోవాలన్నమాట. రైట్, సో మనము నెక్స్ట్ పాయింట్ ఆఫ్ దీంట్లో తీసుకుంటే ఈ యొక్క డాన్స్ వేసే దీంట్లో మనకు కామన్ గా 7 కైండ్ ఆఫ్ సెక్షన్స్ ఆఫ్ డాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ డాన్స్ లో 7 భాగాలు ఉంటాయి. 7 భాగాల్లో ఫస్ట్ మనకు వచ్చేసి చోల్కెట్టు అనేసి ప్రార్థనతో ప్రారంభం అవుతుందంట. శివునికి నమస్కారం చేసి ముగిసే ఆరాధన నృత్యం అన్నమాట. స్టార్టింగ్ లో దాన్ని చోల్కెట్టు అంటాం. రైట్, సో జాతీస్వరం అనే మనం చెప్పుకుంటాం. అది ఒక రాగంతో స్టార్ట్ అయ్యి రైట్ రాగంతో స్టార్ట్ అవుతుంది. అది ఒక జతిస్వరం గురించి చెప్పుకునేది. రైట్, కానీ భావాలు ఎలాంటి భావాలు ఇవన్నీ ఉండవు అనమాట. ఓకే, రైట్. వర్ణము దీనికి సంబంధించి, వర్ణం అంటే కథను సంభాషణలతో లేదా హావ భావాలతో తెలియజేసే నాటకీయ భాగం. రైట్, సంభాషణలతో హావ భావాలతో తెలియజేసే నాటకీయ భాగం అని వర్ణం. రైట్, నెక్స్ట్ పదం అంటే మనకు పాట ఆధారంగా పాట పాడుతూ నృత్యం చేయడం అన్నమాట. పాట ఆధారిత నృత్యం అని, పాట పాడుతూ నృత్యం చేస్తూ ఉండడం. తిల్లాన అంటే మనకు ఆ యొక్క శబ్దాలపై ఆధారపడి శక్తివంతమైన తూగుడు నృత్యం అన్నమాట. మనకు రజనీకాంత్ ఒక డాన్స్ వస్తాడు చూడు, తిల్లానా అనేసి. రైట్, సో ఆ విధంగా ఒక అంటే మన బాడీ బాగా షేక్ అవుతా ఉంటది. రైట్, అంటే నోయింగ్లీ వాలంటీర్ గా బాడీ షేక్ చేసే మూమెంట్ అన్నమాట. రైట్, దాని తర్వాత శ్లోకం, దేవతల స్తోత్రం గానంగా ప్రదర్శించబడుతుంది అనమాట. లాస్ట్ లో వచ్చేసి శబ్దం, అంటే ఈ అన్ని భాగాలు 7 భావాల ద్వారా కదలికను అభినయం చేయడం ద్వారా చూపించడం జరుగుతుంది. అంటే ఇవన్నీ మిక్స్ చేసి మనకు లాస్ట్ లో మనకు శబ్దం అనే ఒక లాస్ట్ స్టేజ్ అనేది మనకు ఉంటుంది అనమాట, లాస్ట్ సెక్షన్ ఆఫ్ ది డాన్స్. ఓకే, ఇవి ఎందుకు సార్ ఇంపార్టెంట్, ఇంత డెప్త్ గా మనకు అడుగుతాడంటే నో డౌట్ ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాడు. కాబట్టే నేను మీకు క్వశ్చన్స్ ఈ విధంగా థియరీ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దయచేసి మిస్ అవ్వద్దండి. ఓకేనా, ఇవన్నీ నేర్చుకోండి. ఓకే, మీరు ఏ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా చూడండి, నవేడేస్ ఈ యొక్క ఆర్ట్స్ అండ్ కల్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇండియాలో ఉన్న జరుగుతున్న ప్రతి కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. ఈ విషయం మీరు అందరూ గమనించాలి. రైట్, సో మనకు ఈ మోహిని అట్టం గురించి చెప్పుకున్నప్పుడు ఇందులో కొంతమంది చాలా ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారు. వాళ్ళల్లో మనకు వచ్చేసి కళామండలం కళ్యాణకుట్టి అమ్మ, మదర్ ఆఫ్ మన డాన్స్ అంటే మోహిని అట్టం అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. దాని తర్వాత వచ్చేసి జయప్రద మీనన్, పల్లవి కృష్ణన్, గోపికా వర్మ, కనక్ రేలే, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కనక్ రేలే మొదటిది కళ్యాణ మండలం రైట్, కళ్యాణకుట్టి అమ్మ. రైట్, కళామండలం కళ్యాణకుట్టి అమ్మ. రైట్, సో దాని తర్వాత తను మనం ఆల్రెడీ చెప్పుకుంటాం మదర్ ఆఫ్ మోహిని అట్టం అనేసి. రైట్, సో కనక్ రైలే వచ్చేసి పద్మశ్రీ అవార్డు 1990లో రావడం జరిగింది. కాళిదాస సమ్మాన్ అవార్డు 2006 లో రావడం జరిగింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి అవార్డు మరియు ఈ యొక్క సంగీత నాటకమి అవార్డు, రైట్, పద్మభూషణ్ అవార్డు 2013 లో రావడం జరిగింది. ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ ది
నలంద డాన్స్ రీసెర్చ్ సెంటర్, నలంద నృత్య కళా మహావిద్యాలయ ఇన్ ముంబై. ముంబైలో నలంద డాన్స్ రీసెర్చ్ సెంటర్ ఫౌండర్ అన్నమాట కనక్ రేలే, రైట్. సో తనకు ఇన్ని బిరుదులు రావడం జరిగింది, పద్మశ్రీ అవార్డు, పద్మభూషణ్ అవార్డు 2013 లో. ఈమె గురించి మాక్సిమం క్వశ్చన్స్ మీకు వస్తూనే ఉన్నాయి అన్నమాట. దాని తర్వాత వచ్చేసి సునంద నాయర్. సునంద నాయర్ గురించి మనం చెప్పుకోవాలంటే తను ఫస్ట్ స్టూడెంట్ అన్నమాట టు ఎర్న్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ మోహినియాట్టం. మోహినియాట్టంలో మాస్టర్ డిగ్రీలు కూడా ఉన్నాయి. ఆ మాస్టర్ డిగ్రీలో పొందిన వాళ్ళ సునంద నాయర్ ఫస్ట్ స్టూడెంట్ అన్నమాట. రాగిణి దేవి, శ్రీదేవి అనేసి, రైట్. సో వైజయంతి బాలి, రైట్, రేమా శ్రీకాంత్, రాధా దత్త, విజయలక్ష్మి, వీళ్ళందరూ ఫేమస్ ఫర్ మోహినియాట్టం డాన్స్ అన్నమాట, రైట్. సో నెక్స్ట్ మనము డాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే మణిపూరి క్లాసికల్ డాన్స్ అన్నమాట. ఆబ్వియస్లీ ఇది మణిపూర్ కి సంబంధించిన ఫార్మ్ ఆఫ్ క్లాసికల్ డాన్స్, రైట్. సో ఇక్కడ మణిపూరి క్లాసికల్ డాన్స్ ఫామ్ లో ముఖ్యంగా మనం ఏ విధంగా ఉంటుందంటే ఈ మణిపూరి ఈస్ నోన్ ఫర్ ఇట్స్ వైష్ణవిజం. వైష్ణవిజం అంటే అగైన్ విష్ణువు గురించే చెప్తున్నారన్నమాట. భరతనాట్యం వచ్చేసి శివుడు అండి, వైష్ణవిజం వచ్చేసి విష్ణువు గురించి. అంటే ఇది మణిపూరి వచ్చేసి విష్ణువు గురించి, మోహినియాట్టం కూడా విష్ణువు గురించే చెప్పింది. అయితే ఇది ఒకటి మణిపూర్ లో ఏంటంటే ఈ మణిపూరి డాన్స్ లో వైష్ణవిజం థీమ్స్ అండ్ రాసలీల, ఏ డాన్స్ డ్రామా ఆఫ్ డివైన్ లవ్ బిట్వీన్ రాధా అండ్ కృష్ణ. రాధా కృష్ణుడు ఎవరు? ఇట్స్ ఏ ఫార్మ్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు, అంతే, రైట్. సార్ మరి ఇప్పుడు విష్ణు అన్నారు, మరి కృష్ణుడు గురించి చెప్తున్నాడంటే విష్ణు అవతారమే కృష్ణుడు, ఓకే, రైట్. సో ఓవరాల్ కాన్సెప్ట్ లో మణిపూరి డాన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేది అంటే రాధాకృష్ణుల పరమ ప్రేమ కథను రాసలీలల విధానంగా మనకు తెలియజేస్తుంది ప్రధానంగా. సో ఇది మణిపూరి డాన్స్, క్లాసికల్ డాన్స్ యొక్క మెయిన్ థీమ్ అన్నమాట. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాసలీల మీన్స్ అంటే డాన్స్ ఆఫ్ డివైన్ లవ్, అంటే రాధాకృష్ణుల దివ్యమైన ప్రేమ నృత్యం. సో ఇంతే, ఇంతకంటే ముఖ్యంగా ఇక్కడ డెప్త్ గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ అనేది, రైట్. సో ఇక్కడ మణిపూరి డాన్స్ లో కామన్ గా రాసలీల అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని మనం మణిపూరి డాన్స్ పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రాసలీలలో 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అది వచ్చేసి తాళ రసక్ అనేసి, అంటే చప్పట్లు కొడుతూ ఒక రిథమిక్ గా డాన్స్ పర్ఫార్మ్ చేయడము. దాని తర్వాత వచ్చి దండరసక్ అంటే కాళ్ళ కదలికలతో శబ్దం చేస్తూ నాట్యం చేయడం అన్నమాట. అంటే కాళ్ళకు గజ్జలు కట్టడం, సో దాన్ని శబ్దం చేస్తూ నాట్యం చేయడము. అండ్ మోరోవర్ వచ్చేసి డ్రమ్స్, ఒక రిథమిక్ ఫామ్ లో డ్రమ్స్ ప్లే చేస్తూ కాళ్ళతో శబ్దం చేస్తూ నాట్యం చేయడం, దాన్ని మనకు దండరసక్ అంటాం. మండల రసక్ అంటే, రైట్, ఇక్కడ ఏమైతుందంటే కృష్ణుడు సెంటర్ లో ఉంచి కృష్ణుని చుట్టూ గోపికలు తిరుగుతూ డాన్స్ వేసే ఫామ్ అన్నమాట, ఆ స్టైల్ అన్నమాట. దాన్ని మండల రసక్ అంటాం, రైట్. కృష్ణ ఇన్ ద సెంటర్ సరౌండెడ్ బై ది గోపికాస్, అంటే మండల మధ్య, అంటే కృష్ణుడు మధ్యలో ఉంటాడు, చుట్టూ గోపికలు డాన్స్ వేస్తూ ఉంటారు. దిస్ కైండ్ ఆఫ్ రాసలీల అన్నమాట, రైట్. 3 రాసలీలలు ఉంటాయి. రాసలీల అనగానే మనకు మణిపూరి డాన్స్ గుర్తుకు రావాలి, దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్, రైట్. సో అండ్ ఈ యొక్క 3 రాసలీలల గురించి దాని యొక్క మీనింగ్ అనేది కూడా మనకు తెలుసుకోవాలి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఓకే, రైట్. సో నెక్స్ట్ ఈ యొక్క మణిపూరి డాన్సెస్ గురించి ఇంకా కొంచెం డెప్త్ గా మనం తెలుసుకుంటే, మణిపూరి డాన్స్ మనకు యునెస్కో ద్వారా, అంటే మణిపూరి సంకీర్తనలు యునెస్కో ద్వారా ఒక హెరిటేజ్ అండ్ కల్చర్, రైట్. యునెస్కోస్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లో 2013లో ఈ యొక్క మణిపూరి సంకీర్తన అనేది మనకు లిస్టింగ్ చేయబడింది అన్నమాట, ఎంపానల్ చేయబడింది. చూడండి, అంత ఫేమస్ డాన్స్, అంత ఫేమస్ కాబట్టే, రైట్, ఇవి యునెస్కోస్ హెరిటేజ్. ఇంటాంజిబుల్ అంటే మనకేం కనపరావు, ఏమో దేవాలయాలు కాదు, ఇంకోటి కాదు, ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం వాటిని, రైట్. సో అలాంటి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లో లిస్టింగ్ చేయబడడం జరిగింది. ముఖ్యంగా వైష్ణవ కమ్యూనిటీస్, ఈ యొక్క మణిపూర్ లో ఉన్న వైష్ణవ కమ్యూనిటీస్, త్రిపుర, అస్సాం ఇలాంటి ఏరియాలో ఇది పర్ఫార్మ్ చేయబడుతుంది. ఎందుకంటే కృష్ణుడు కూడా ఫార్మ్ ఆఫ్ విష్ణు, రైట్. సో దాని తర్వాత వచ్చేసి దీంట్లో యూజ్ చేయబడే ఇన్స్ట్రుమెంట్స్ కూడా సమ్ టైమ్స్ అడుగుతా ఉండొచ్చు, రైట్. సింబాల్స్ అనేసి, అంటే తాళాలు,
మరియు మృదంగం అంటే డ్రమ్స్, మృదంగం. సో ఈ యొక్క పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ఏ క్లాసికల్ డాన్సెస్ లో యూజ్ చేస్తారనేది కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. సో అంత ఈజీ కాదు. ఆర్ట్స్ అండ్ కల్చర్ లో పర్టికులర్ గా క్లాసికల్ డాన్సెస్ లో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడం నాట్ సో ఈజీ. పోయింది కాలం. ఏదో జస్ట్ డైరెక్ట్ గా స్టేట్ అడుగుతారు, ఆ డాన్స్ అడుగుతారు, లేదంటే ఆ పర్సన్ ఫేమస్ పర్సన్ అడుగుతారంటే ఆ కాలం పోయింది. నౌడేస్ కాంపిటేటివ్ లెవెల్లో ఆఫ్ ఎగ్జామ్స్ స్టాండర్డ్ చాలా చాలా పెరిగిపోయింది. ఈవెన్ 10th క్లాస్ వాడికి కూడా డిగ్రీ, ఇంటర్మీడియట్ అంటే డిగ్రీ, పీజీ లెవెల్ క్వశ్చన్స్ మీకు అక్కడ కనిపిస్తున్నాయి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ టేకన్ ఫ్రమ్ ఎన్సీఆర్టీనే. మీరు ప్రతిదీ చాలా క్షుణ్ణంగా జరిగితే ఎన్సీఆర్టీ బుక్ లో డామ్ షూర్ ఉంటాయి. బట్ మనము అంత క్షుణ్ణంగా చదివి రామన్నమాట, రైట్? సో నెక్స్ట్ చూద్దాం, టైప్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ మణిపూరి డాన్స్. ఈ మణిపూరి డాన్స్ లో ఆ యొక్క కొన్ని కైండ్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. ఆ స్టైల్స్ ఏ విధంగా మనకు డాన్స్, ఏ స్టైల్లో ఏ విధంగా డాన్స్ పర్ఫార్మ్ చేస్తారని ఫస్ట్ చూస్తే మనకు పుంచోలం, రైట్? సో మృదంగాన్ని వాయిస్తూ నృత్యం చేయడం, డ్రమ్ విత్ డాన్స్ అనేది పుంచోలం అంటారు. డోల్ చోలం, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, చోలం అంటేనే మణిపూరి డాన్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్, రైట్? సో ఆ డోల్ చోలం అంటే హోలీ, వసంత పండగ సమయాల్లో డోల్తో పాటు వేసే నృత్యం అన్నమాట, రైట్? సో కర్తార్ చోళం అంటే, కర్తాల్ అంటే ఇది తాండవం అంటే సడన్ కైండ్ ఆఫ్ పురుషుల్లో అంటే జెంట్స్ తాండవం చూడండి. పురుషులతో వేయబడే డాన్స్ లో తాండవం అంటాం, ఉమెన్స్ తో వేయబడే డాన్స్ లో లాష్ అంటాం. ఈ విషయం అయితే ప్రైమరీగా మనం గుర్తుంచుకోవాలి, రైట్? సో తాండవ స్టైల్ వేసే డాన్స్ అన్నమాట కర్తార్ చోళం. తంగ్తా అనేది, ఇంకా రాస్ అనేది, రాస్ అంటే నథింగ్ ఎల్స్, రాధాకృష్ణ రాసలీల ఆధారంగా వేసుకునే డాన్స్ అన్నమాట, రైట్? జగోయ్ అంటే లాష శైలి నృత్యం అన్నమాట, ఒక రాధ మాత్రమే వేసే డాన్స్ అన్నమాట. చోళం అంటే శక్తివంతమైన తాండవ నృత్య శైలి. చోళం అంటే తాండవ నృత్య శైలి అంటే తాండవ అంటే మేల్స్ పర్ఫార్మ్ చేసే డాన్స్ స్టైల్ అన్నమాట. ఇలా కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాన్స్ ఫార్మ్స్ మన మణిపూరి డాన్స్ లో కూడా ఉన్నాయి. అందుకే కదా ఇవన్నీ క్లాసికల్ డాన్సెస్ లో లిస్టింగ్ అయింది. ఈజీగా డాన్స్ చేసి దాంట్లో ఏమీ లేదంటే ఎందుకంటే క్లాసికల్ డాన్సెస్ లో లిస్టింగ్ అవుతాయి, రైట్? అయితే మణిపూరి డాన్సెస్ వాళ్ళలో అతి ముఖ్యమైన ఫేమస్ పర్సన్ వచ్చేసి గురు బిపిన్ సింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట, రైట్? ఫాదర్ ఆఫ్ మణిపూరి డాన్స్ అని కూడా మనం చెప్పుకుంటాం. టైటిల్ ఆఫ్ హంజబా బై ది మహారాజా ఆఫ్ ఎవరిస్తారు, మణిపూర్. అంటే లైక్ ఏమవుతుందంటే ఇప్పుడు సంగీత నాటక అకాడమీ మహారాజా ఆఫ్ మణిపూర్ ఆ టైంలో టైటిల్ ఆఫ్ హంజబా అనేసి ఒక టైటిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సంగీత నాటక అకాడమీ 1966 అవార్డు రావడం జరుగుతుంది. కాళిదాస సమ్మానం అవార్డు రావడం జరుగుతుంది, రైట్? సో ఇలాంటి అవార్డ్స్ చాలా మనకు ఈ యొక్క గురు బిపిన్ సింగ్ కు రావడం జరుగుతుంది, మనం గుర్తుంచుకోవాలి, రైట్? సో దాని తర్వాత వచ్చేసి జవేరీ సిస్టర్స్, వాళ్ళు కూడా చాలా చాలా ఫేమస్. ఈ జవేరీ సిస్టర్స్ వచ్చేసి దాదాపుగా వీళ్లకు పద్మశ్రీ అవార్డు దొరుకుతుంది, సంగీత నాటక అకాడమీ దొరుకుతుంది 1996 లో, రైట్? వీళ్ళందరూ చాలా ఫేమస్, రైట్? సో మణిపూర్ లో ఈ యొక్క డాన్స్ పర్ఫార్మర్స్ మరీ డెప్త్ గా ఏం పోరండి. మీకు డాన్స్ పర్ఫార్మర్స్ ఎవరెవరు అని ఎక్కువగా అడిగితే మోహిని అట్టము, కథకళి, భరతనాట్యము, కూచిపూడి, సత్రియ డాన్స్, వీటి గురించి బాగా అడుగుతాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇక్కడ గురు బిపిన్ సింగ్, జవేరీ సిస్టర్స్ వీళ్ళు చాలా చాలా ఫేమస్ అన్నమాట, రైట్? సో రెస్ట్ ఆల్ వీళ్ళు కూడా మనకు ఫేమస్. బట్ నేను మీకు పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను, దయచేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా చూసుకోండి, రైట్? సో నెక్స్ట్ చూస్తే ఈ యొక్క మణిపూరి డాన్స్ తర్వాత మనకు ఒడిస్సీ డాన్స్ మనం తెలుసుకుందామండి. ఒడిస్సీ డాన్స్ మనకందరికీ తెలుసు, యాజ్ యు ఆల్ నో, ఒడిస్సీ డాన్స్ వచ్చేసి ఒడిస్సాలోనే మనకు పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అంటే ఆరిజిన్ ఆఫ్ దిస్ డాన్స్ అన్నమాట. ఆరిజిన్ ఆఫ్ దిస్ డాన్స్ వచ్చేసి ఒడిస్సా. సోనాల్ మాన్ సింగ్, రైట్? సో కేలు చరణ్ మహాపాత్ర, ఇలాంటి ఫేమస్ పర్సనాలిటీస్ మీరు వినే ఉంటారు, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి. వీళ్ళందరూ ఒడిస్సీకి సంబంధించి ఇది కూడా వన్ ఫార్మ్ ఆఫ్ క్లాసికల్ డాన్స్. దీనికి సర్టన్ స్టైల్స్ ఉంటాయి, సర్టన్ కండిషన్స్ ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి వీటికి. పూరి జగన్నాథుని బేస్ చేసుకొని ఈ యొక్క డాన్స్ ఫామ్ అనేది పర్ఫార్మ్ చేయబడుతుంది అనమాట, రైట్? సో మరి చూద్దాం నెక్స్ట్ ఈ యొక్క ఒడిస్సీ డాన్స్ ఫామ్ అనేది కూడా ఏంటి. ఒడిస్సీ ఇస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ ఫౌండ్ ఇన్ ఇండియా, రైట్? విత్ రూట్స్ గోయింగ్ 2nd century. అంటే భరతనాట్యం అంత పాతది కాకపోవచ్చు,
కానీ సెకండ్ సెంచరీలో ఇలాంటివి ఒక ఆనవాళ్ళు ఉన్నాయి. ఒడిస్సీలో మనకు అంటే ఈ యొక్క డాన్స్ అనేది ఉంది అనేసి ఒక ఆనవాళ్ళు ఉన్నాయి. ఎక్కడ ఉదయగిరి కేవ్స్ లో, ఉదయగిరి గుహల్లో ఈ యొక్క డాన్స్ ఫామ్ స్టైల్స్ కు సంబంధించి కొన్ని శిల్పాలు, బొమ్మలు ఉన్నాయి అన్నమాట. రైట్. సో అందుకు మనకు సెకండ్ సెంచరీ బీసీకి సంబంధించింది అని మనం చెప్పుకుంటాం అనమాట. రైట్. అయితే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది నాట్య శాస్త్ర. మళ్ళీ అగైన్ నాట్య శాస్త్ర గురించి చెప్తున్నాడు. రెఫర్ టు యాజ్ ఓధ్రా మగధ స్టైల్. ఓధ్రా మగధ స్టైల్ అనే కాన్సెప్ట్ తో ఈ యొక్క ఒడిస్సీ డాన్స్ ఫామ్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. అగైన్ వైష్ణవిజం ఎస్పెషల్లీ డెవోషన్ టు ద లార్డ్ జగన్నాథ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ విష్ణు, అంతే కదా. లార్డ్ జగన్నాథ్, కృష్ణ తర్వాత జగన్నాథ్ ఇది వస్తుంది అనమాట. రైట్. ఇప్పటికీ ఆ యొక్క హార్ట్ అనేది, కృష్ణుడి యొక్క గుండె అనేది అక్కడ ఉంది అని మనం చెప్పుకుంటా ఉంటాం అనమాట. రైట్. సో వైష్ణవిజం కు సంబంధించిన ఫార్మ్ ఆఫ్ డాన్స్ స్టైల్. ఒడిస్సీ వాజ్ ద ఓన్లీ ఇండియన్ డాన్స్ ఫార్మ్ present in Michael Jackson's 1991 hit సింగిల్ బ్లాక్ ఆర్ వైట్. అది ఒక పాట సంథింగ్. దాంట్లో 1991 లో ఒడిస్సీ డాన్స్ కూడా పర్ఫార్మ్ చేశారు అంట. అంత ఫేమస్ డాన్స్ అని మనకు చెప్తున్నారు. రైట్. సో ఇందులో కూడా కొన్ని కైండ్ ఆఫ్ డాన్స్ స్టైల్స్ ఉంటాయి. రైట్. సో మహరి అని, గోతిపువ్వ అనేసి మనకు రెండు డాన్స్ స్టైల్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. దేవాలయ నర్తకులచే చేసే పవిత్ర నృత్యము, ఇది మహిళలు మాత్రమే చేస్తారు మహరి అనేది. గోతిపువ్వ వచ్చేసి బాలురు అమ్మాయిలుగా వేషధారణ చేసి నృత్యం అన్నమాట. ఇందులో క్రీడాత్మక యోధా శైలి ఉన్నట్లు ఉంటుంది. అంటే క్రీడాత్మక యోధా స్టైల్ అంటే వారియర్స్ పర్ఫార్మ్ చేసే కాన్సెప్ట్ స్టైల్ అన్నమాట ఇది. రైట్. సో ఈ రెండు ఒడిస్సీకి సంబంధించిన డాన్స్ స్టైల్స్ అన్నమాట. సేమ్ ఇందులో కూడా మనకు నృత్య అనేసి నాట్య అనేసి దాని తర్వాత ఒకటి కొత్త కాన్సెప్ట్ యాడ్ అవుతుంది. మోక్ష అనే ఒక కాన్సెప్ట్ యాడ్ అవుతుంది. ఏది ఒడిస్సీ ఫార్మ్ ఆఫ్ డాన్స్ స్టైల్లో. ఓకే. రైట్. ఆధ్యాత్మిక విముక్తిని సూచించే చివరి భాగం. సో ఇది కొత్తగా కొంచెం ఒడిస్సీ డాన్స్ స్టైల్లో ఇది రావడం జరుగుతుంది. అయితే ఇందులో కూడా సర్టన్ కైండ్ ఆఫ్ స్టేజెస్ అనేది ఉంటుంది. లైక్ ఆల్ కైండ్ ఆఫ్ డాన్సెస్ లో ప్రతి దానికి ఒక్కొక్క స్టేజ్, అంటే కొన్ని స్టేజెస్ ఉన్నాయి. ఇందులో కూడా స్టేజెస్ ఉన్నాయి. మంగళ చరణ్ అనేసి దేవుని వేదికకు ప్రేక్షకులకు వందనం చేయడం మంగళ చరణ్ అంటారు. రైట్. బాటు అనేసి నాట్య శైలి పరిచయం చేయడం, పల్లవి, అభినయ, మోక్ష. బట్ మోర్ పర్టికులర్ గా మనకు మోక్ష అనేది ఒక ఒడిస్సీ ఫార్మ్ ఆఫ్ స్టైల్లో మనం బాగా నేర్చుకోవాల్సిన విషయం అనమాట. రైట్. సో ఒడిస్సీకి సంబంధించి ఫేమస్ డాన్స్ పర్ఫార్మర్స్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, మనకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సోనాల్ మాన్సింగ్. ఈమె యంగెస్ట్ రిసిపెంట్ ఆఫ్ ది పద్మవిభూషణ్ అవార్డ్ ఇన్ 2003. యూ షుడ్ రిమెంబర్ దిస్. యంగెస్ట్ రిసిపెంట్ ఆఫ్ విభూషణ్ అవార్డ్ ఇన్ 2003 అండ్ పద్మభూషణ్ 1992 లోనే రావడం జరిగింది పద్మభూషణ్. అయితే దాని తర్వాత సంయుక్త పాణిగ్రాహి, జలం ప్రజాపే. రైట్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళలో అతి ముఖ్యమైన వ్యక్తి వచ్చేసి కెలుచరణ్ మహాపాత్ర. అసలు ఒడిస్సీ అంటేనే కెలుచరణ్ మహాపాత్ర గురించి మనం చెప్పుకుంటాం అనమాట. ఎందుకు సార్ అంటే 20వ శతాబ్దంలో 28th సెంచరీలో ఈ యొక్క ఒడిస్సీ డాన్స్ ను రివైవల్ చేశాడు. అంటే తను ఎంత కృషి చేస్తుంటారో ఒడిస్సీ డాన్స్ ను ఆల్ ఓవర్ ది ఇండియా, ఆల్ ఓవర్ ది వరల్డ్ పర్ఫార్మ్ చేసేదానికి ఒడిస్సీ డాన్స్ ఒక కైండ్ ఆఫ్ డాన్స్ ఉంది అని తెలియజేసేదానికి. ఓకే. సో అందుకే కెలుచరణ్ మహాపాత్రకు 2000 సంవత్సరంలో పద్మ విభూషణ్ రావడం జరుగుతుంది. రైట్. సో సంగీత నాటక అకాడమీ ఎప్పుడో 1966 లోనే ఇచ్చేసినారు. పద్మశ్రీ వచ్చేసి 1974 లో ఇచ్చేశారు. రైట్. పద్మభూషణ్ వచ్చేసి 1988 లో ఇచ్చారు. దాని తర్వాత కాళిదాస్ సమ్మాన్ అవార్డు, చాలా రకాల అవార్డ్స్ అనేది రావడం కూడా జరిగింది అనమాట. ఇక మాధవి ముద్గల్ అనే ఆమె కూడా ఒడిస్సీ డాన్స్ పర్ఫార్మర్. ఈ యొక్క నేమ్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఇక్కడ చూస్తున్నారు కెలుచరణ్ మహాపాత్ర. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సోనాల్ మాన్సింగ్ చూడండి, మనకు చాలా ఫేమస్ అని చెప్పుకున్నాం కదా. సోనాల్ మాన్సింగ్ యంగెస్ట్ రిసిపెంట్ అని చెప్పుకున్నాం. సోనాల్ మాన్సింగ్ ఈ మాత్రమే. సో సత్రియా డాన్స్ అంటే మరి సత్రియా కూడా మనకు ఈ మన సౌత్ ఇండియాకు సంబంధించి ఇది కాదండి. ఇది నార్త్ ఈస్టర్న్ సెక్టర్ కు సంబంధించి అస్సాం ఈ ఏరియాలో ఈ యొక్క సత్రియా డాన్స్ అనేది పర్ఫార్మ్ చేయబడుతుంది అనమాట. రైట్. సో దీనికి కూడా కొన్ని స్టైల్స్, కొన్ని కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. డెఫినెట్ గా వాటి గురించి కాస్త మనం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం.
లేటెస్ట్ క్లాసికల్ డాన్స్ ఫార్మ్ ఆఫ్ ఇండియా, లేటెస్ట్ క్లాసికల్ డాన్స్ ఫార్మ్ ఇన్ ఇండియా, ఇది సత్రియా డాన్స్, రైట్. ఇది లేటెస్ట్ అంటే ఈ మధ్యన ఎవాల్వ్ అయిన యొక్క డాన్స్ ఫామ్ అన్నమాట. ఇది లేటెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఒక 500 సంవత్సరాలు అట్లా అట్లా ఆ టైంలో ఎవాల్వ్ అయిన డాన్స్ అన్నమాట. సార్ మిగిలినటి ఏదో 20th సెంచరీ అన్నారు కదంటే అవన్నీ ఎప్పుడో, బట్ అంటే అంటే రీసెంట్ గా అంటే ఏమంటారు రివైవల్ చేశారనమాట, రైట్. సో ఇది వచ్చేసి 15th సెంచరీలో ఎవాల్వ్ అయింది ఈ డాన్స్, రైట్. ఇది నథింగ్ ఎల్స్ ఏంటంటే ఈ డాన్స్ యొక్క మెయిన్ బేస్ వచ్చేసి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది సత్రాస్, రైట్. సత్రా అంటే ఏంటి? సత్రాలు అండి, సత్రాలు, సత్రం, రైట్. సో అంటే ఎవరైతే ఎక్కడైతే ఆ రోజుల్లో దారిని వెళ్లే వాళ్ళకు కొంచెం సేద తీరేదానికి సత్రాలు కట్టించుంటారు కదా, శివుడు సత్రాలు కట్టిస్తారని చెప్తాం కదా, అలాంటి సత్రం మొనాస్ట్రీస్ అంటాం అన్నమాట, మొనాస్ట్రీస్, రైట్. సో ఇది కూడా వైష్ణవిజానికి సంబంధించిన ఒక కాన్సెప్ట్ బేస్ డాన్స్ ఫామే, ఇది కూడా మనం నేర్చుకోవాలన్నమాట, రైట్. సో ఇది స్టార్ట్ చేసింది నియో వైష్ణవైట్ అన్నమాట, నియో వైష్ణవైట్ మూవ్మెంట్ అన్నమాట. శ్రీమంత శంకరదేవ్ ఈయన నవీన వైష్ణవదేవ ఉద్యమం అనేది, ఆ ఉద్యమం స్టార్ట్ చేస్తూ దాంతో భాగంగా ఇది ఈ యొక్క డాన్స్ ఫామ్ అనేది ఆరిజినేట్ కావడం జరిగింది. శ్రీమంత శంకరదేవ ఇది ఈయన మనకు సత్రియా డాన్స్ కు రిలేటెడ్ అని మనం ఎగ్జామ్ ఓరియంటేషన్ లో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట, రైట్. ఎక్కడ అభివృద్ధి చెందిందంటే సత్రాలలో, మఠాలలో, రైట్, మొనాస్ట్రీస్, రైట్. ఇది కామన్ గా మనకు ఆరాధనాత్మకంగా ఉండొచ్చు, లేదంటే రంగస్థల ప్రదర్శన విధంగా కూడా ఈ డాన్స్ పర్ఫార్మ్ చేయబడుతూ ఉంది, బోత్, రైట్. నెక్స్ట్ ఈ యొక్క దీంట్లో మనకు డాన్స్ స్టైల్స్ గురించి మనం మాట్లాడుకుంటే, రైట్, పౌరాషిక్ భంగి అనేసి ఒక భంగమలు, రైట్, భంగిమలు, తాండవ అంటే ఇది వచ్చేసి పురుషులు వేసే భంగిమ, రైట్. సో దాని తర్వాత వచ్చేసి స్త్రీ భంగిమ అంటే లాష్ అంటే స్త్రీలు వేసే భంగిమలు. ఈ యొక్క పేర్లు అనేది ఇంపార్టెంట్. ఈ పేర్లు పౌరాషిక్ అంటే పురుషులు, అది మనకు సత్రియా డాన్స్ లో వేయబడుతుంది. స్త్రీ భంగిమ అంటే ఇంకా స్త్రీలు సత్రియా డాన్స్ లో మనకు వేయబడుతుంది అనేది మనం తెలుసుకోవాలి, రైట్. అయితే మనకు దీని తర్వాత మనం మాట్లాడుకుంటేదంటే ఫేమస్ సత్రియా డాన్సర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, రైట్. సో గుణకంఠ బోరా, మానిక్ బార్బేయాన్, రైట్. సో అన్నింటికి మించి ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి గురు జతిన్ గోస్వామి, చాలా ఇంపార్టెంట్. గురు జతిన్ గోస్వామి ఇతనికి సంగీత నాటక అకాడమీ 2004లో రావడం జరిగింది, పద్మశ్రీ అవార్డు 2008లో రావడం జరిగింది. ఈజ్ ద మోస్ట్ ఫేమస్ పర్సనాలిటీ ఆఫ్ సత్రియా డాన్స్ పర్ఫార్మర్స్ అన్నమాట, రైట్. సో దాని తర్వాత వచ్చేసి రామకృష్ణ తలూక్దార్, దాని తర్వాత వచ్చేసి రంజుమణి సైకియా, ఇక శ్రీమంత శంకరదేవ్, ఇతను వచ్చేసి ఫాదర్ ఆఫ్ సత్రియా డాన్స్ గా మనం చెప్పుకుంటాం, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం శ్రీమంత శంకరదేవ్ నియో వైష్ణవైట్ మూవ్మెంట్ గురించి, రైట్. సో ఇతను మనకు ఫాదర్ ఆఫ్ సత్రియా డాన్స్ అంటే మోర్ ఓవర్ వెనరేటెడ్ యాజ్ మహాపురుషుగా అతను చెప్పుకోబడటం జరుగుతుంది అన్నమాట, రైట్. సో ఇది మనకు సత్రియా డాన్స్ గురించి మనం తెలియజేసే కొన్ని ఫ్యాక్ట్స్ అన్నమాట. అయితే నెక్స్ట్ మనం గురించి మాట్లాడుకుంటుంది అంటే కథక్ డాన్స్ గురించి. కథక్ డాన్స్ యాజ్ యు ఆల్ నో, కథక్ డాన్స్ మనకు నార్త్ ఇండియా సైడ్ అత్యధికంగా పర్ఫార్మ్ చేయబడుతుంది. నార్త్ ఇండియా సైడ్ పర్టికులర్ గా యూపీ, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. యూపీ పర్టికులర్ గా యూపీలో ఇది చాలా చాలా పర్ఫార్మ్ చేయబడుతుంది. ఇప్పుడు మీ యొక్క దీంట్లో ఇమేజ్ లో చూస్తున్న వాళ్ళు ఎవరో కాస్త చెప్పండి దయచేసి, కాస్త ఎవరు రికగ్నైజ్ చేశారా ఇమేజ్ లో ఎవరున్నారు అనేసి, రైట్. సో బిజు మహారాజ్ అండి ఇమేజ్ లో మీకు చూపిస్తున్నాయి. బిజు మహారాజ్ ఈజ్ మోస్ట్ ఫేమస్ ఫర్ కథక్ డాన్స్ అన్నమాట. అయితే కథక్ డాన్స్ అనేది కామన్ గా మనము ఒక సింపుల్ వేలో చెప్పుకోవాలంటే కథాకార్స్ అని అంటారు అనమాట. కథ అంటే మనకు స్టోరీ అన్నమాట, కార్ అంటే స్టోరీ చెప్పేవాడు. సో ఈ రెండు కలిసి కథక్ అనే ఒక డాన్స్ ఫామ్ ద్వారా స్టోరీ చెప్పేవాడు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ సర్టన్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తూ స్టోరీ చెప్తా ఉంటాడు. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవాల్వ్ అవుతూ ఒక క్లాసికల్ డాన్స్ ఫామ్ గా ఏర్పాటు కావడం జరిగింది అనమాట. నథింగ్ ఎల్స్. అంతకంటే డెప్త్ గా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏమి చెప్పండి. కథక్ అనే పదం సంస్కృత పదం. అంటే దాని అర్థం ఏంటంటే కథ అన్నమాట. మరియు కథాకార్ అంటే ఏంటి? కథ చెప్పేవాడిని కథాకార్ అంటాం అనమాట. నథింగ్ ఎల్స్, రైట్. సో అయితే ఇది ప్రధానంగా రాధా కృష్ణుల
ప్రేమ కథల గురించి చెప్పేది అనమాట. రాధాకృష్ణుల ప్రేమ కథల గురించి చెప్పేది. ఇది మొఘల్ కాలంలో, ఎందుకంటే ఇది నార్త్ ఇండియా, ఆ టైంలో మనకు యూపీ ఇలాంటి ఏరియాలన్నీ మొఘల్స్ ఎక్కువగా రూల్ చేసేవాళ్ళు కాబట్టి ఆ మొఘలుల కాలంలో, అది కూడా వాజిద్ అలీ షా, లక్నోకు సంబంధించిన వ్యక్తి అనమాట. లక్నో వాజిద్ అలీ షా, ఈయన చాలా చాలా ఎక్కువగా నవాబ్ ఆఫ్ అవధ్ అంటాం మనం, నవాబ్ ఆఫ్ అవధ్ అండ్ వాజిద్ అలీ షా చాలా ఎక్కువ, అంటే ఆ టైంలో చాలా ఎక్కువ ఫ్లోరిష్ అయింది అనమాట. బాగా ఎంకరేజ్ చేశాడు ఆ డాన్స్ పర్ఫార్మ్, రైట్. సో కథక్ డాన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అండ్ మోరోవర్ వాజిద్ అలీ షా టైంలో స్వర్ణ యుగంగా చెప్పుకునే డాన్స్ ఏది అని అడుగుతాడు. స్వర్ణ యుగంగా చెప్పుకునే డాన్స్ ఏది అని అడుగుతాడు. నథింగ్ ఎల్స్ మనం చెప్పుకోవాల్సింది కథక్ డాన్స్ గురించి చెప్పుకోవచ్చు, రైట్. సో ఈ కథక్ డాన్స్ రాధాకృష్ణుల గురించి తెలియజేసే డాన్స్ గురించి చెప్తాం, రైట్. అయితే ఈ యొక్క కథక్ డాన్సెస్ లో కూడా సర్టన్ కైండ్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ మరీ ఎక్కువ మనల్ని అడగదు. ఇన్వొకేషన్ అంటే ప్రారంభ టైం, రైట్, డాన్స్ వేసే ఫస్ట్ టైం అనమాట అది. దాని తర్వాత వచ్చేసి నిత్య అని రెండు, అది కామన్ గా మనకు డాన్స్ అనేది మనకు వేస్తానే ఉంటారు. సో అది మనం చాలా వాటిల్లో మనం చెప్పుకున్నాం. ఓన్లీ థింగ్ యూ షుడ్ నో వాట్ ఈస్ నృత్య అండ్ వాట్ ఈస్ నృత్య అండ్ వాట్ ఈస్ నాట్య. మోక్ష అనేది మనకు ఒడిస్సీ డాన్స్ లో పర్ఫార్మ్ చేసేటప్పుడు మనకు అది కనిపిస్తుంది, ఇంకా తప్ప వేరే ఏది రాదు అనమాట. రిమైనింగ్ అన్నింటికి ఈ మూడింటిలోనే ఏదో ఒకటి ఉంటుంది, రైట్. సో నథింగ్ ఎల్స్ ఏంటంటే వీళ్ళు కథాకారులు, కథ చెప్పే వాళ్ళు సర్టన్ కైండ్ ఆఫ్ తాళాలు తీసుకొని, రైట్, ఫుట్ వర్క్ అంటే మనకు కాళ్ళకు గజ్జలు ఇలాంటివి అన్ని కట్టుకొని ఇట్లా చుట్టూ తిరుగుతా పోతా చెప్తా ఉంటారు అనమాట. కథలు రౌండ్ గా తిరుగుతా ఉంటారు, చెప్తా ఉంటారు. ఆ చెప్పే విధానంలోనే ముఖ హావభావాలు, డాన్స్ ముద్రలు ఇవన్నీ పర్ఫార్మ్ చేసుకుంటూ చెప్తా ఉంటారు. అంతకంటే ఇక్కడ మనము ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసుకునేది ఏమి ఉండదు, రైట్. సో ఇక్కడ ఈ కథక్ డాన్సెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పుకోవాలి. ఇది మెయిన్ గా మనల్ని అడిగేది, రైట్. సో పండిత్ బిజు మహారాజ్ అనే అతను చాలా ఇంపార్టెంట్ అండి. ఇతను కాల్కా బిందనిన్ ఘరానా నుంచి వచ్చినవాడు. అంటే వీళ్ళ ఫాదరు, వీళ్ళ అంకులు, ప్రతి ఒక్కరు వీళ్ళందరూ కథక్ డాన్స్ పర్ఫార్మర్సే. వాళ్ళ నుంచి ఈ యొక్క కథక్ డాన్స్ బాగా నేర్చుకొని ఈ పండిత్ బిజు మహారాజు ఆల్ ఓవర్ ది వరల్డ్ చాలా ఫేమస్ అయ్యాడు అనమాట. ఎంత ఫేమస్ అయ్యాడు అంటే ఆయన పద్మ విభూషణ్ అవార్డు 1986 లో రావడం జరిగింది. సంగీత నాటకమే అవార్డు వచ్చేసి అట్ ది ఏజ్ ఆఫ్ 28 లో, అట్ ది ఏజ్ ఆఫ్ 28 లో సంగీత నాటక అకాడమీ రావడం జరిగింది. 1964 లోనే గుర్తించుకోండి, రైట్. సో పండిత్ బిజు మహారాజ్ అంత ఫేమస్ పర్సన్ అనమాట, అదే. సో తర్వాత సితారా దేవి, కథకు సంబంధించి క్వీన్ ఆఫ్ కథక్ అని కూడా మనం చెప్పుకుంటాం. హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ క్వీన్ ఆఫ్ కథక్ డాన్స్ అని కూడా మనకు అడిగితే సితారా దేవి అని మనం చెప్పుకోవాలండి, రైట్. శంభు మహారాజ్, రైట్, వీళ్ళకు కూడా పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది 1958 లో, శంభు మహారాజ్, రైట్. ఉమా శర్మ, లచ్చు మహారాజ్. ఈ లచ్చు మహారాజ్ వచ్చేసి యొక్క మోస్ట్లీ పండిత్ బిజు మహారాజ్ యొక్క అంకుల్ టైప్ అనమాట, లచ్చు మహారాజ్, రైట్. సో దాని తర్వాత శోభన నారాయణ్, రైట్. సో ఇంకా ఇంతకంటే ఎక్కువ ఫేమస్ వీళ్ళందరూ ఉన్నారు, కానీ మనం అంత గొప్పగా చెప్పుకోవాల్సింది అయితే కాదు, రైట్. సో ప్రేరణ శ్రీమల్లి, రైట్, కమలిని అండ్ నళిని ఆస్థాన, రాణి కర్ణ, వీళ్ళందరూ కథక్ డాన్సెస్ గురించి ఎక్కువగా పర్ఫార్మ్ చేశారు అనమాట, రైట్. వీళ్ళు ఈ డాన్సెస్ గురించి మనం అతి ముఖ్యంగా తెలుసుకోవాలండి. ప్రధానంగా వచ్చేసి పండిత్ బిజు మహారాజ్ గురించి, సితారాదేవి గురించి, రైట్, లచ్చు మహారాజ్ గురించి, వీళ్ళందరూ ఈ డాన్స్ వేస్తారు. అండ్ సితారాదేవికి క్వీన్ ఆఫ్ కథక్ అనే ఒక పేరు ఉంది అనేది కూడా మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకే, రైట్. సో దేర్ ఆఫ్టర్ కథక్ డాన్సెస్ లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పండిత్ బిజు మహారాజ్ గురించి, రైట్. సో కుముదిని లఖియా, రైట్. సో జస్ట్ మీకు ఇమేజెస్ ఒకసారి మీకు గుర్తుంటాయి అనేసి. శంభు మహారాజ్, దాని తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి ఫోటోలో చూస్తున్నారు, ఇమేజ్ లో చూస్తున్నట్టుగా మీరు ఇమేజ్ చూస్తేనే చాలా మందికి ఉత్సవం పడతాయి. అంటే లిటరల్ గా ఎప్పుడన్నా రాత్రి టైంలో వచ్చి మిమ్మల్ని లేపారంటే అవుట్, మీరు అది కాంతారా టైప్ స్టైల్ అయిపోతుంది అనమాట. మళ్ళీ లేసేదానికి ఉండదు పైలోకానికే, రైట్. మనలో జీవుడు ఉన్నాడు. అట్లా మనకు కథకళి అంటే వీళ్ళు రాక్షసుల గురించి కాదండి, దేవుళ్ళ గురించి ఒక డాన్సర్స్ ఫామ్ చేస్తుంటారు, డాన్స్ పర్ఫార్మర్స్ అనమాట, రైట్. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోని ఈ డాన్స్ చూపిస్తా ఉంటారు. దట్ ఈస్ ద మెయిన్
యూనిక్నెస్ ఆఫ్ ది డాన్స్ అనమాట, రైట్, కథకళి, రైట్. సో దీని గురించి మనం చెప్పుకుందాం. ది టర్మ్ కథకళి కమ్స్ ఫ్రమ్ ది కథ ప్లస్ కలి, అంటే కథ అంటే స్టోరీ, కలి అంటే చెప్పేవాడు. సేమ్ లైక్ కథక్ డాన్స్ లాగానే ఇది కథకళి అనేది ఒక సపరేట్, ఇది కేరళకు సంబంధించిన డాన్స్ ఫామ్ అనమాట. కేరళకు సంబంధించిన డాన్స్ ఫామ్ ఇది మనం చెప్పుకోవాలి, కథకళి అనేది. అయితే ఈ డాన్స్ లో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ డ్రామా అనమాట, రైట్. సో ఎవరెవరి గురించి చెప్తారు? కృష్ణ అట్టము అంటే కృష్ణుడి గురించి, రామన అట్టము రాముడి గురించి, రామాయణ అండ్ మహాభారతాలను బేస్ చేసుకొని వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే దీన్ని మనకు కథకళి అంటాము. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇక్కడ మెయిన్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారానే ఈ యొక్క మొత్తం డాన్స్ పర్ఫామ్ చేయబడుతుంది అనేది మనం ముఖ్యంగా గమనించాల, రైట్. సో నెక్స్ట్ ఈ యొక్క కథకళిలో ఈ యొక్క లిటరేచర్ గురించి కానీ, అంటే స్టోరీ తెలుసుకోవాలి, మ్యూజిక్, పెయింటింగ్, యాక్టింగ్, డాన్స్, ఇవన్నీ మనకు వీటి కాంబినేషన్ తో కలిసి చేసే డాన్స్ అనమాట కథకళి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అభినయ ఇన్ కథకళి అంటే ఒకటి చూడండి, అభినయ అంటే మన శరీర కదలికలు, డాన్స్ లో మనం ఎలాంటి శరీరాన్ని మూవ్మెంట్ చేస్తున్నాం అని చెప్పేదాన్ని అభినయ అంటాం. ఇది కూడా మీకు పాయింట్, ఎగ్జామ్స్ లో వచ్చే పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, ఓకే. ఈ అభినయాలు దాదాపుగా ఒక 4 రకాల అభినయాలు ఉంటాయి. అంగికాభినయ అంటే శరీర భావాలు, సో ఆహార్య అంటే వస్త్రాధరణ, మేకప్, ఆభరణాలు ఎట్లా బాగా వేస్తున్నావు అనేసి. వచ్చిక అంటే మాటల ద్వారా, సంగీతంలో పాటలతో ప్రదర్శించడము, రైట్. సాత్విక అంటే మనోవైకల్యాలను అభినయంతో చూపించడము అన్నమాట, రైట్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ కొన్ని అభినయాస్ అంటే శరీర కదలికలు అనమాట, రైట్. సో దాంతో పాటు ఏంటంటే ఈ యొక్క కథకళిలో వేసే డాన్స్ ఉంటుంది. ఆ డాన్స్ లో మేకప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట, చాలా యాక్యురసీ ఉంటుంది మేకప్. సో ఆ మేకప్ మీద అత్యధికమైన ఇంపార్టెన్స్ చూపిస్తారు. ఆ మేకప్ లో కూడా సాత్విక అనేది ఎవరికి సంబంధించిన మేకప్ ఉంటుంది, రైట్. సాత్విక అంటే శుభ పాత్రలు, రైట్. శ్రీకృష్ణుడు, రాముడు, వీళ్ళ పాత్రల గురించి చెప్పేది, రైట్. రాజసిక అంటే రాక్షసుల గురించి వేసే పాత్ర అనమాట. అంటే ఆ ఫేస్ రాక్షసుల్లాగా తయారు చేస్తారనమాట, ఆ కైండ్ ఆఫ్ మేకప్ వేస్తారు, కాస్ట్యూమ్ వేస్తారు అనమాట, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి తమాషిక అంటే మనకు లైక్ మ్యూజిషియన్ టైప్ అనమాట, రైట్. అలాంటి కైండ్ ఆఫ్ మాయా పాత్రలు వేస్తారు, రైట్. విచిత్ర వేషధారణ ఉండే పాత్రలు అనమాట, రైట్. సో ఆహార్య అభినయ అంటే వేషధారణ, మొత్తం అటైర్, బాడీ మొత్తము ఎలాంటి కాస్ట్యూమ్స్ వేస్తావు అనే కాన్సెప్ట్ ఆహార్య అంటే అనమాట. ఇలాంటివి కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్, మేకప్స్, ఇవన్నీ క్యారెక్టర్స్ వీటికి ఉంటాయి అనమాట. ఏ మేకప్ ఏ క్యారెక్టర్ వేయాలని తెలియజేస్తుంది. ఇది కథకళిలోనే తెలియజేస్తుంది, వేరే ఇంకెక్కడ ఉండదండి, ఈ విషయాన్ని గుర్తించండి. అండ్ ఈ కథకళిలో ముఖ్యంగా ముద్రలు, రైట్. ముద్రలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ముద్రలు అంటే యొక్క హ్యాండ్ యొక్క గెస్చర్స్ మనం ముద్రలు అంటాము. సో అలాంటి 24 ముద్రలు, ప్రాథమికంగా 24 ముద్రలు అనమాట, రైట్. సో ఆ 24 ముద్రలు పర్ఫెక్ట్ గా ఈ యొక్క కథకళిలో మనకు వేసి చూపిస్తారు అనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫేమస్ స్టోరీ అంటే నలచరితం గురించి అతి ముఖ్యంగా తెలియజేస్తారు. ఉన్నై వరియార్ అనే అతను రాస్తారనమాట నల చరిత్రం గురించి. ఇది నల మరియు దమయంతి యొక్క ప్రేమ కథ ఆధారంగా నల చరిత్రం రాస్తారు. ఆ నల చరిత్రమే ముఖ్యంగా ఈ యొక్క కథకళిలో డాన్స్ లో ఎక్కువగా చూపిస్తుంటారు అనమాట. ఫేమస్ స్టోరీ, రైట్. నాట్ సింగిల్ బట్ ఫేమస్ స్టోరీ. వీటి గురించి ఎక్కువగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేయబడుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు కథకళి గురించి ప్రదర్శన పర్ఫార్మెన్స్ యొక్క సీక్వెన్స్ గురించి కూడా మనం గడిగడి ఇంకా డెప్త్ గా పోతే ఆ సీక్వెన్స్ గురించి మనము చూస్తే చూడండి, కేళ్ళు కొట్టు అంట, రైట్. తొడాయం అంట, అంటే ఇది కేళ్ళు కొట్టు అంటే ప్రారంభం, స్టార్టింగ్ ఫార్మ్ ఆఫ్ డాన్స్ అనమాట, రైట్. తొడాయం అంటే ప్రారంభ పూజతో కూడిన అంటే ఈ యొక్క డాన్స్ అనమాట, రైట్. మేళపదం అంట, సంగీతకారులు మరియు వాద్యకారులు ప్రతిభ ప్రదర్శన, అన్ని పాత్రల్లో మొదటి ప్రవేశం అనమాట, రైట్. ఇది స్టేజెస్ ఆఫ్ ది డాన్స్, రైట్. నెక్స్ట్ వచ్చేసి తిరణొక్కు అంటే అన్ని పాత్రల్లో మొదటి ప్రవేశం తిరణొక్కు అనేది, రైట్.
కలశం అని వచ్చేసి నాటకీయ డాన్స్ బీట్స్, ఇది ఇంకా లాస్ట్ మెయిన్ పర్ఫార్మెన్స్ అన్నమాట. లాస్ట్ వచ్చేసి ధనశ్రీ వచ్చేసి ముగింపు డాన్స్ పర్ఫార్మ్ అన్నమాట. ఇది కథకళి డాన్స్ లో మాత్రమే ఇలాంటి ఫార్మ్స్ ఉంటాయి, ఈ స్టేజెస్ ఉంటాయి, ఈ విధంగా గుర్తుంచుకోవాలి. నో డౌట్ మాక్సిమం క్లాసికల్ డాన్సెస్ కు ఈ స్టేజెస్ ఉన్నాయి, బట్ కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లాసికల్ డాన్సెస్ కు డిఫరెంట్ పేర్లతో మనకు సంభాషిస్తూ ఉంటాం. ఇవి ఇలాంటివి మీకు ఎగ్జామ్ లో వస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళల్లో ముఖ్యమైన డాన్స్ పర్ఫార్మర్స్ గురించి మనం మాట్లాడుకుంటే కళామండలం గోపి. కళామండలం అనే పేరు వచ్చిందంటే కథకని మీరు పెట్టేసుకుని, అది మోస్ట్ ఇంపార్టెంట్. హరిప్రియ నెంబదూరి, రైట్. సో దాని తర్వాత వచ్చేసి కళామండలం కృష్ణప్రసాద్, తర్వాత కొటక్కల్ శివరామన్, దాని తర్వాత వచ్చేసి కళామండలం రామకుట్టి నాయర్, రైట్. దాని తర్వాత మళ్ళీ కళామండలం వాసు పిషరోడి, రైట్. దాని తర్వాత వచ్చేసి కవంగల్ చతున్ని పినకిర్, సో పానికర్. ఇలాంటి వాళ్ళు ఈ యొక్క కథకళి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడంలో ఎక్సెప్షనల్ స్టేజెస్ లో ఉన్నారు, రైట్. సో నెక్స్ట్ మనం డాన్స్ గురించి కథకళి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క ఇమేజెస్ ఫామ్ లో నేను మీకు చూపించడం జరుగుతుంది. కళామండలం గోపి, రైట్. సో కొటక్కల్ శివరామన్ గురించి, మందువరి వాసుదేవ నారాయణ్ గురించి, రైట్. సో వీళ్ళందరూ కథకళి డాన్స్ లో చాలా హైయెస్ట్ లెవెల్ కి వెళ్ళిన వాళ్ళు అనమాట, రైట్. సో నెక్స్ట్ లాస్ట్ అంటే ఇది ఒక సర్టన్ కైండ్ ఆఫ్ డాన్స్, నాట్ ఏ ఫోక్ డాన్స్ ఆర్ నాట్ ఏ క్లాసికల్ డాన్స్, బట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ క్లాసికల్ డాన్స్ బై మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ రైట్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ద్వారా ఇది ఒక క్లాసికల్ డాన్స్ అనేసి చెప్పబడుతుంది, ఛౌ డాన్స్. బట్ ఇది సంగీత నాటక అకాడమీ ద్వారా రికగ్నైజ్ చేయబడలేదు. మీరు బొమ్మలో చూస్తున్నట్టుగా మాస్క్ వేసుకొని చేస్తారనమాట ఈ డాన్స్ ని, రైట్. మాస్క్ వేసుకొని, రైట్. సో సంగీత నాటక అకాడమీ ద్వారా అయితే ఇది క్లాసికల్ డాన్స్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ జస్ట్ రికగ్నైజ్ చేసింది ఇది క్లాసికల్ డాన్స్ అన్నారు. కాబట్టి దీన్ని సెమీ క్లాసికల్ డాన్స్ ఫామ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట, రైట్. ఇది కామన్ గా వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, సమ్ పార్ట్స్ ఆఫ్ ఒడిస్సా, ఎందుకంటే ఆ నియర్ బై కల్చర్ కాబట్టి, రైట్. సో ఆ ఏరియాస్ లో ఈ యొక్క ఛౌ డాన్స్ పర్ఫార్మ్ చేయబడుతుంది. ఈ ఛౌ డాన్స్ గురించి కూడా మనం కాస్త ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క మెయిన్ పర్సన్స్ ఎవరు అనేసి. ఛౌ ఈజ్ ఏ సెమీ క్లాసికల్ ఇండియన్ డాన్స్ విత్ ఫోక్ అండ్ మార్షల్ ట్రెడిషన్స్ అన్నమాట. అంటే ఈ నృత్యము అర్ధశాస్త్రీయ నృత్య రూపం. అంటే అది మనకు లోకల్ గా కాదు, ఫోక్ డాన్స్ కాదు, అంటే మెయిన్ క్లాసికల్ డాన్స్ కాదు, అర్ధశాస్త్రీయ నృత్య రూపము. అండ్ మోరోవర్ దీంట్లో మార్షల్ అంటే యోధ అంటే వారియర్ కైండ్ ఆఫ్ డాన్సెస్ అనేది ఇక్కడ ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. కత్తి పట్టుకొని ఇట్లాంటివి అనమాట, రైట్. అగ్రెసివ్ కైండ్ ఆఫ్ డాన్స్ అనమాట ఇది, రైట్. ఇది ముఖ్యంగా జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ఒడిస్సాలో ఈ డాన్స్ ప్రదర్శన చేయబడటం జరుగుతుంది. అది అతి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో పురులియా ఛౌ అని అక్కడ పర్ఫామ్ చేయబడుతుంది సన్ ఫెస్టివల్ జరిగేటప్పుడు. దాని తర్వాత వచ్చేసి సరైఖెలా ఛౌ అనేసి జార్ఖండ్ లో పర్ఫామ్ చేయబడుతుంది, అది సర్టన్ కైండ్ ఆఫ్ ఛౌ డాన్స్. మయూర్భంజ్ వచ్చేసి ఒడిస్సాలో ఈ యొక్క డాన్స్ పర్ఫామ్ చేయబడుతుంది. ఇలాంటి 3 శైలులు డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయన్నమాట, రైట్. సో దీని తర్వాత వచ్చేసి మనకు ఈ డాన్స్ కూడా కామన్ గా మనం చూస్తే చూడండి, రిలీజియస్ అండ్ ఎపిక్ థీమ్స్ ద్వారానే, అంటే రామాయణము, మహాభారతము, పురాణాలు, వీటిని బేస్ చేసుకుని ఈ డాన్స్ కూడా పర్ఫామ్ చేయబడుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. భారతీయ ఇతిహాస కథల గురించి చెప్పబడుతుంది ఈ డాన్స్ ద్వారా. ముఖ్యంగా శైవము, శక్తి తత్వము, వైష్ణవం, ఇవన్నీ అన్ని కళ అంటే శైవిజం ఉంటుంది, వైష్ణవిజం ఉంటుంది, వంటి ధార్మిక భావాలను కలిగి ఉంటది అనమాట ఈ యొక్క ఛౌ డాన్స్ అనమాట, రైట్. ఇంటర్నేషనల్ గా రికగ్నైజ్ కూడా ఇవ్వడం జరిగింది 2010లో యునెస్కో ఇంటర్నేషనల్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో ఈ యొక్క ఛౌ డాన్స్ 2010లో చేర్చబడింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మణిపూరి డాన్స్ 2013, రైట్. ఈ ఛౌ డాన్స్ వచ్చేసి 2010లో. భారత సంస్కృతి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, దీన్ని 9వ నృత్య రూపంగా మనకు గుర్తించింది, 9th క్లాసికల్ డాన్స్ గా, బట్ నాట్ సంగీత నాటక అకాడమీ. సంగీత నాటక అకాడమీ ఏదైతే మెయిన్
ఇది ఉంటుంది, అంటే మెయిన్ రికగ్నైజర్ అన్నమాట. సంగీత నాటక అకాడమీ ఇస్ ద ఏపెక్స్ బాడీ టు రికగ్నైజ్ వెదర్ ఇట్ ఈస్ ద క్లాసికల్ డాన్స్ ఆర్ సంథింగ్ ఎల్స్, రైట్? సో అది రికగ్నైజ్ చేయలేదు, బట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ రికగ్నైజ్ చేసింది. అందుకే మనం దాన్ని సెమీ క్లాసికల్ డాన్స్ అని కూడా మనం చెప్పుకుంటాం. వీళ్ళలో ఇక్కడ ముఖ్యంగా మనం ఏం గమనించవచ్చు ఈ యొక్క డాన్స్ పర్ఫార్మెన్స్ లో అంటే మాస్కులు, బాడీ మన ముఖానికి మాస్కులు వేసుకొని పర్ఫార్మ్ చేయబడతారు అనమాట. ఇది ఒకటి అతి ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం. అండ్ ఈ యొక్క డాన్స్ పర్ఫార్మెన్స్ లో యోద్ధా స్టైల్ అన్నమాట, అంటే ఒక సైనికుడి లాగా, అంటే ఆ శైలిలో కత్తి పట్టుకొని రుద్రంతో ఆ యొక్క డాన్స్ పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అది ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇది, రైట్? సో ఆ మూమెంట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, యోద్ధా శైలిలో ఉండడం జరుగుతుంది, రైట్? సో అంతకంటే ఎక్కువగా మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. మరి అంత టూ మచ్ డెప్త్ కూడా మనల్ని ఎగ్జామ్స్ లో ఏం అడగాడు, ఓకే, రైట్? అయితే ఈ యొక్క ఛౌ డాన్స్ యొక్క ఫేమస్ పర్సనాలిటీస్ గురించి కొంతమంది గురించి మనం మాట్లాడుకుంటే జగన్నాథ్ చౌదరి మోస్ట్ ఇంపార్టెంట్, రైట్ అన్నమాట, రైట్? మోసుమి చౌదరి, రైట్? సో దాని తర్వాత గురించి మాట్లాడుకుంటే భగమంబర్ సింగ్ ముర్రా, ఇతను కూడా చాలా ఫేమస్ అన్నమాట, రైట్? రాజేంద్ర ప్రసాద్ పట్నాయక్, లాస్ట్ బట్ నాట్ లిస్ట్ వచ్చేసి గోపాల్ ప్రసాద్ దుబే. వీళ్ళు ఛౌ డాన్స్ మీద ఎక్కువ బాగా పర్ఫార్మ్ చేసిన వాళ్ళు, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో దీని తర్వాత మనం మాట్లాడుకుంటే కొన్ని డాన్స్ ఫౌండర్స్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్, అకాడమీస్ యొక్క ఫౌండర్స్ గురించి కూడా మిమ్మల్ని సమ్ టైమ్స్ అడుగుతూ ఉంటారు. మాక్సిమం ఎగ్జామ్స్ లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, ఆ కాన్సెప్ట్ లో క్లాసికల్ డాన్స్ అకాడమీస్ అండ్ దేర్ ఫౌండర్స్, ముఖ్యంగా కళాక్షేత్ర, మన కళాక్షేత్రం అని మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, చెన్నై అన్ని చోట్ల ఉన్నాయి కళాక్షేత్రం అనేసి, రైట్? సో ఆ కళాక్షేత్ర యొక్క ఫౌండర్ చెన్నైలో కళాక్షేత్రం అనేది ఏర్పాటు చేస్తారండి సమ్వేర్ 1936 లో. 1936 లో కళాక్షేత్రం ఎవరు సార్ ఏర్పాటు చేస్తారంటే ద ఫేమస్ రుక్మిణీ దేవి అరుండాల్ అన్నమాట కళాక్షేత్రం ఏర్పాటు చేస్తుంది. అంటే భరతనాట్యం గురించి తను ఎక్కువగా అంటే ఎక్స్పోజ్ చేసేదానికి అన్నమాట, భరతనాట్యం డాన్స్ ను, రైట్? సో దాని తర్వాత కథక్ కేంద్ర అనేసి న్యూఢిల్లీలో ఏర్పడుతుంది. కథక్ లో కాదు, కథక్ కేంద్ర అనేది న్యూఢిల్లీలో ఉంటుంది. దీని యొక్క ఫౌండర్ కూడా మనకు ఎస్టాబ్లిష్డ్ బై ది సంగీత నాటక అకాడమీ. ఎందుకు కీ ఫిగర్ దీంట్లో ఎవరున్నారు? పండిత్ బిజు మహారాజ్ తన ఇనిషియేటివ్ తో కథక్ కేంద్ర అనేది న్యూఢిల్లీలో ఏర్పాటు చేస్తారు. అది సౌత్ ఇండియన్ కి సంబంధించింది కాదు, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్, ఇవన్నీ వచ్చేసి మనకు ఆ యొక్క ఇక్కడ అంటే ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట కథక్ కేంద్రాల్లో, రైట్? నృత్యాగ్రామ్ అని వచ్చేసి మనకు బెంగళూరు, కర్ణాటకలో ఉంటుందండి. ఇది ఒడిస్సీకి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూషన్ అన్నమాట, రైట్? దాని తర్వాత వచ్చేసి కేరళ కళామండలం వచ్చేసి చెరుతుర్తి కేరళ అనే మామూలుగా ఇది వచ్చేసి ఈ డాన్స్ ఫామ్ వచ్చేసి కథకళి, మోహిని అట్టము, కుడి అట్టము, ఇవన్నీ ఈ యొక్క కేరళ కళామండలంలో చేయడం జరుగుతుంది అనమాట, చెరుతుర్తి అనే ఒక ఏరియాలో కేరళ, రైట్? ముఖ్యంగా వచ్చేసి వెల్లతుల్ నారాయణ మీనా, ఈయన ఇనిషియేటివ్ ద్వారా 1930లో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది, రైట్? సో దీని తర్వాత ఇంకా కొన్ని ఉదయ్ శంకర్, ఇండియాలో క్లాసికల్ అంటే ఆధునిక డాన్స్ పర్ఫార్మెన్స్ యొక్క ఫాదర్ అన్నమాట. ఈస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ డాన్స్ అన్నమాట ఉదయ్ శంకర్. ఉదయ్ శంకర్ ఇండియా కల్చరల్ సెంటర్ కోల్కతా, వెస్ట్ బెంగాల్ లో ఉంది. సో ఇతను ఏం చేస్తాడు, డాన్స్ ఫామ్ అంటే ఉదయ్ శంకర్ స్టైల్, ఒక కొత్త స్టైల్, అంటే ఆ యొక్క ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ ప్లస్ ఫోక్ డాన్సెస్ కలిపి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్ చేస్తూ ఉంటాడు అనమాట. అందుకే తను మోడర్న్ డాన్స్ ఫాదర్ అని కూడా మనం చెప్పుకుంటాం అనమాట, రైట్? ఫౌండర్ వచ్చేసి ఉదయ్ శంకర్ అండి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సత్రియా అకాడమీ గోహటి, సత్రియా అంటే మనకు అస్సాం గుర్తుకు రావాలండి. గోహటిలో ఈ యొక్క సత్రియా అకాడమీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మనకు సత్రియ అనగానే శ్రీమంత శంకరదేవ్ అనేది గుర్తుకు రావాలి. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సత్రియ డాన్స్ మనకు గుర్తుకు, అండ్ మహాపురుషుగా కూడా మనము తనను చెప్పుకుంటాం అనమాట, రైట్? సో దాని తర్వాత వచ్చేసి రుక్మిణీదేవి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, రుక్మిణీదేవి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఇది కూడా కళాక్షేత్ర క్యాంపస్ లో ఉంటుంది. ఆల్రెడీ మనకు రుక్మిణీదేవి అరండాల్ మనం చెప్పుకున్నాం కదా, కళాక్షేత్రం ఏర్పాటు చేసింది చెన్నైలో, అది కూడా దీంట్లో అందులోనే ఉంటుంది.
దాని ఫౌండర్ కూడా రుక్మిణీదేవి గారు మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్, యాజ్ యు ఆల్ నో రుక్మిణీదేవి ఇస్ ఫేమస్ ఫర్ భరతనాట్యం. జవేరీ సిస్టర్స్ అనగానే మనకు మణిపూర్ అనేది ఇంపార్టెంట్, మణిపూరి డాన్స్ గురించి. జవేరీ సిస్టర్స్ మణిపూరి నృత్యాలయ అనేసి నృత్యాలయ కాదు, నర్తనాలయం బాంబేలో ఉంటుంది, కలకట్టాలో ఉంటుంది. అరే ఇది ఏర్పాటు చేసింది జవేరీ సిస్టర్స్. అంటే మనకు నిర్మల జవేరి, సువర్ణ జవేరి, దర్శన జవేరి, రంజన జవేరి, వీళ్ళందరూ అందుకే వీళ్ళను జవేరీ సిస్టర్స్ అని కూడా మనం చెప్పుకుంటాం అనమాట. రైట్, సో మణిపూరి డాన్స్ పర్ఫామ్ చేసేదానికి. నెక్స్ట్ చూస్తే మనకు ఇంకటి మోర్ ఇంపార్టెంట్లీ మనము సంగీత నాటక అకాడమీ అనే ఒక కాన్సెప్ట్ మర్చిపోయాం. అసలు ఇది క్లాసికల్ డాన్సర్స్ కు రికగ్నేషన్ ఇస్తుంది, అది మోస్ట్ ఏపెక్స్ బాడీ సంగీత నాటక అకాడమీ అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ సంగీత నాటక అకాడమీ గురించి కూడా కొన్ని ఫ్యాక్ట్స్ మనం చెప్పుకుంటే అది ఓవరాల్ గా మనకు క్లాసికల్ డాన్సర్స్ కి న్యాయం చేసినట్టు ఉంటుంది అండ్ క్లాసికల్ డాన్సర్స్ యొక్క క్లాస్ కంప్లీట్ చేసినట్టు ఉంటుంది అనమాట. రైట్, వితౌట్ దిస్ మన క్లాస్ అనేది ఏంటి కాదు. ఓకే రైట్, సో ఇక్కడ సంగీత నాటక అకాడమీ గురించి ఒక ఓవర్ వ్యూగా మనం చెప్పుకోవాలనుకుంటే నథింగ్ ఎల్స్ అండి. ఈ అకాడమీ వచ్చేసి మ్యూజిక్, డాన్స్, డ్రామా వీటి కోసం ఏర్పాటైన ఒక అకాడమీ. ఇట్ సర్వ్స్ యాజ్ ది ఏపెక్స్ బాడీ టు ప్రమోట్, టు సర్వ్ ఇండియాస్ రిచ్ కల్చర్ అండ్ హెరిటేజ్. మనకు దేశ సంస్కృతి సాంప్రదాయాలను బాగా ప్రమోట్ చేసేదానికి, వరల్డ్ వైడ్ తెలియజేసేదానికి, మా యొక్క ఇండియా యొక్క కల్చర్ సంస్కృతి ఇదిరా అని తెలియజేసేదానికి ఒక ఏపెక్స్ బాడీ లాగా సంగీత నాటక అకాడమీ ఏర్పాటు కావడం జరుగుతుంది అనమాట. రైట్, సో ఇందులో ఈ సంగీత నాటక అకాడమీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్, సో అందులో సంగీత నాటక అకాడమీ అవార్డు అనేది సపరేట్ అవార్డు అనమాట. సంగీత నాటకం అకాడమీ అవార్డు, అకాడమీ ఫెలోషిప్ అవార్డు. రైట్, సో దాని తర్వాత ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ ఎవరిస్తారు సార్ అంటే సంగీత నాటక అకాడమీ ఇస్తుంది. రైట్, సో ఎవరికి ఇస్తారు? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అవార్డు. యువ పురస్కార్ కాబట్టి 35 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఇస్తారు, కళాకారులకు. అది ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఠాగూర్ రత్న అండ్ ఠాగూర్ పురస్కార్ అంటే వీళ్ళందరూ కొంచెం బాగా కళలను ప్రదర్శించిన వాళ్ళకి ఇస్తారనమాట. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ 35 సంవత్సరాల లోపల మంచి పర్ఫార్మెన్స్ కు ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరుగుతుంది. రైట్, సో దేర్ ఆఫ్టర్ వచ్చేసి మనకు ఈ యొక్క సంగీత నాటకం అకాడమీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకు 1953లో జరుగుతుందండి. 1953లో అప్పుడు ఇనాగ్రేట్ చేసింది కూడా అప్పటి రాష్ట్రపతి, భారతదేశ రాష్ట్రపతి వచ్చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. రైట్, ఫస్ట్ చైర్మన్ వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిందే పివి రాజమన్నార్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కామన్ గా వచ్చేసి ఫిరోజ్ షా రోడ్, న్యూఢిల్లీలో ఉంటుంది. న్యూఢిల్లీ సంగీత నాటక అకాడమీ ఎక్కడ ఉంటుంది సార్ హెడ్ క్వార్టర్స్ అంటే న్యూఢిల్లీలో ఉంటుంది. రవీంద్ర భవన్ అనే ప్లేస్, ఫిరోజ్ షా రోడ్ అనమాట. రైట్, సో పేరెంట్ ఆర్గనైజేషన్ ఏంటి, అసలు దీన్ని ఏర్పాటు, దీని ఫండింగ్, దీని యొక్క కథా కార్యక్రమం ఇవన్నీ నడిపించేది ఎవరు సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. రైట్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని యొక్క సంగీత నాటక అకాడమీ గురించి కంప్లీట్ గా అంటే మంచి చెడులు చూసుకుంటుంది అనమాట. రైట్, సో ఇది మనకు ఓవరాల్ గా ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ ఫార్మ్స్, డాన్సెస్ స్టైల్స్, డాన్సెస్ స్టేజెస్, ఏ డాన్సెస్ ఎలా పర్ఫార్మ్ చేయబడుతుంది, ఎవరి కోసం పర్ఫార్మ్ చేయబడుతుంది, ఆ డాన్స్ యొక్క పర్ఫార్మర్స్ ఎవరు, వాళ్ళకు వచ్చిన బిరుదులు ఏంటి. రైట్, సంగీత నాటక అకాడమీ గురించి, మెయిన్ అకాడమీస్ ఫౌండర్స్ గురించి, ఎవ్రీథింగ్ మనకు ఫ్రమ్ 0 to అంటే A to Z ఆల్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ మనం క్లియర్ చేసుకున్నాం. ఇలాంటి వాటి నుంచే మీకు మెయిన్ గా ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ దిగుతాయి. ఇలాంటి వాటి నుంచే క్వశ్చన్స్ దిగుతాయి. ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం అండి. దయచేసి ఇలాంటి క్లాసెస్ మిస్ అవ్వకుండా స్టార్టింగ్ టు ఎండ్ చూసుకొని నోట్ చేసుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, సో వాట్ ఎవర్ మీరు ఇలాంటివి మంచిగా ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ లో వేరే లెవెల్లో మీరు మార్క్స్ కొట్టచ్చు అండి, ఇది గ్యారంటీ. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.